పేరు బోగ లక్ష్మీనారాయణ. నేను రఘునాథపురము. ఒక పారిశ్రామికవేత్త, చిన్న గౌరవపల్లి పారిశ్రామికవేత్త. నేను తిరుమల అఖిలభారత పద్మశాలి సత్రం తిరుమల దానికి నేను కార్యకర్తగా మొన్ననే ఒక ఎన్నికైనాను. తర్వాత మా చిన్న గౌరవపల్లి మా ప్రజలందరూ అనుకూలంగా నేను ఏకగ్రీవంగా ఎన్నికైనాను. ఎమ్మెల్యే మన బి లైలయ్య గారు, శంకరయ్య గారు, తర్వాత మా చింతపండి శ్రీధర్ గారు, చింతపండి శ్రీనివాస్ గారు, చింతపండి వెంకటేశం గారు, వీళ్ళందరూ సహకారంతో, మళ్ళీ మా ఊళ్ళో మళ్ళీ నరహరి గారు, వంగ వాసు గారు, ఈ మా అందరితో సహకారంతో నేను ఏకగ్రీవినందుకు అందరికీ నా ధన్యవాదాలు. నేను రేపు ఇక్కడ ఎందుకంటే మనకు ఏ గ్రామ పంచాయతీ నిధులు దాంట్లో మనం ఒక్క రూపాయి ముట్టుకోకుండా దానికి కావాలంటే 10 రూపాయలు కలిపి ముందుకు తీసుకుపోవాలి, ప్రజలను కాపాడుకోవాలి, ఎవరితో మాట్లాడకుండా ఉండాలని నా అభిప్రాయం. మా ఆనందం ఏం లేదు సార్, అంతా మంచి నిమ్మలంగా ఉన్నాం. అంత సార్ మా తోటి సభ్యులు మా వాళ్ళు అందరూ కూడా ఆ సహకారంతో, నేను ఒక్కరితో ఏం కాలేదు, అందరినీ సహకారం చేసింది కాబట్టి అయినా మొత్తం 8 వార్డులు ఉన్నాయి సార్. దాంట్లో 4 వార్డులు ఏకగ్రీవమైనాయి, ఇంకా 4 వార్డులకు ఎలక్షన్ అయింది. నిజంగా ఈరోజు చిన్నగౌరపల్లి గ్రామంలో గ్రామ ప్రజలందరూ సహకారాలతోటి మా బోగ లక్ష్మీనారాయణ అన్నగారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అభివృద్ధికి అందరం కూడా గ్రామ ప్రజలందరం కూడా సహకరిస్తామని చెప్తున్నాం. ఈ గ్రామ అభివృద్ధి ఇదివరకు కూడా సేవల్లో ఎంతో పాల్గొన్నాడు లక్ష్మీనారాయణ అన్నగారు. కొంచెం ప్రతి గ్రామానికి కూడా చిన్న చిన్న పక్క ఊర్లలో కూడా దాన ధర్మాలు చేయడం, సహకారాలు చేయడం, కొన్ని విషయాలలో కూడా ప్రతిదానికి ముందట ఉండి సహాయ సహకారాలు అందించేవాడు. యువతను కూడా ఎక్కువ ప్రోత్సహించేవాడు. గుడి గోపురాల విషయాలలో కూడా డోనర్గా చాలా రోజుల నుంచి ఉన్నాడు. ఈరోజు ఈ ఏకగ్రీవం కావడానికి కారణం కూడా గ్రామ ప్రజలందరూ. మరి మేమందరం కూడా వారికి సహకరిస్తామని చెప్పి గ్రామ ప్రజల తరపున అందరూ కూడా వినియోగించుకుంటున్నాం. ముందు గ్రామ అభివృద్ధి ఈ 2 ఊర్ల మధ్యలో చాలా కొంచెం వివాదమైన బాధ ఉంది. మోరీల విషయంలో కొద్దిగా ఉంది. ఫస్ట్ మా అన్నగారి దృష్టికి కూడా చెప్పాము. 2 ఊర్ల మధ్యలో మోరీ సమస్య ఉంది, ఫస్ట్ దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు ఈ విషయాన్ని ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి చెప్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారి దృష్టికి కూడా తీసుకుపోవాలని చెప్పి చెప్తా ఉన్నాం.